తూర్పుగోదావరి జిల్లా గోకవరం గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు నమ్మించి మోసం చేశారని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పదే పదే ఫోన్ చేసి బెదిరించడంతో వాలంటీర్ పోస్టులకు రాజీనామా చేయవలసి వచ్చిందని వాలంటీర్లు అన్నారు. వైసీపీ నాయకులు మాటలు ఆలకించి ఈరోజు తమ కుటుంబాలు రోడ్డు పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వం వాలంటీర్లను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యల పరిష్కారం కోసం డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ను కలుస్తామని వాలంటీర్లు తెలిపారు. ఆయనే మాకు న్యాయం చేయాలని వాలంటీర్లు కన్నీటి పర్యతమయ్యారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఎంపీడీఓ గోవింద్కు వాలంటీర్లు వినతి పత్రాన్ని అందజేశారు. అందరికీ కూడా నమస్కారం. మాకు వాలంటీర్ పోస్టులు ఇంకా తీయకపోవడం వల్ల మాకు వచ్చే 5,000 గౌరవవేతనంతో బతికేవారు మేమందరం కూడా 5,000 రాకపోవడంతో చాలా ఇబ్బందులు గురవుతున్నాం. గత ప్రభుత్వంలో మేము 5 సంవత్సరాలు కరోనా టైంలో చాలా బాగా పనిచేసాం. సో మేము గత ప్రభుత్వం కొన్ని ఇబ్బందుల వల్ల మేము ఒత్తిడి వల్ల రాజీనామా చేయవలసి వచ్చింది, చేసాము. అంతేగాని మేము కావాలని చేయలేదు. మీరు మా వాలంటీర్లు వెంటనే గుర్తించి మా వాలంటీర్లు విధుల్లో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. నా నమస్కారం అండి. నేను గత ప్రభుత్వంలో వాలంటీర్గా విధులు నిర్వహించాను. మాకేంటంటే వాలంటీర్ని రాజీనామా చేయమని బలవంతంగా చేయడం వల్ల మేము ఇష్టం లేకపోయినా సరే మేము వాలంటీర్కి రాజీనామా చేశామండి. మేము ఆ వాలంటీర్ వ్యవస్థ తీయకపోవడం వల్ల, మమ్మల్ని విధుల్లోకి తీసుకోకపోవడం వల్ల మేము కుటుంబంతో చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మాకు ఆ 5,000 తోటినే మేము జీవనాధారం సాగించుకునే వాళ్ళమండి. ఎందుకంటే నాకు భర్త లేరు, 2 పిల్లలతో నేను బ్రతకాలి అంటే నాకు 5,000 జీవనాధారం అయినాయండి. ఇప్పుడు ఆ జీతం లేదు, మాకు కుటుంబం గడవడం కూడా కష్టంగా ఉందండి. దయచేసి మమ్మల్ని అందరూ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి. మా వాలంటీర్లు అందరం కూడా మేము ఫేస్ చేస్తున్నాం. బలవంతంగా గత ప్రభుత్వ నాయకులు మమ్మల్ని ఇబ్బంది పెట్టి రాజీనామా చేయండి అని పదే పదే చెప్పడం వల్లే మేము రాజీనామా చేసాము. లేకపోతే మేము రాజీనామా అయితే ఇష్టపూర్వకంగా అయితే చేయలేదండి. దయచేసి మమ్మల్ని గమనించి మా బాధలు మీరు అర్థం చేసుకొని, మేము ఈ కరోనా టైంలో కూడా చాలా మేము కష్టపడ్డామండి. ప్రజలకు సేవ ఎంతగానో చేసాము. మా సేవను మీరు గుర్తించి దయచేసి మళ్ళీ ఈ ప్రభుత్వంలో మాకు మా వాలంటీర్ జాబ్ మాకు ఇప్పిస్తారని కోరుచున్నానండి.